ఇంట్లో అందరూ కూడా మౌనిక ఫంక్షన్ కోసం రెడీ అయి ఉంటారు. ఇంతలో ప్రభావతి బాలు మీనాలతో ఇలా అంటూ ఉంటుంది. కాకినాడ దగ్గర ఒక గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి మీరు అని చెప్పి అంటుంది. అది వినగానే బాలు అయితే అదేంటి చెల్లెలు ఫంక్షన్ ఉందంటే ఇప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మంటుంది అమ్మ అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది వినగానే ప్రభావతి ఇలా అంటుంది. ఇప్పుడు మీరు దర్శనానికి వెళ్ళాల్సిందే, ఫంక్షన్కి మీరు ఉండవలసినంత అవసరం లేదు, మీరు దర్శనానికి వెళ్ళి రండి అని చెప్పి అంటుంది. అది వినగానే బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అసలు ఏం మాట్లాడుతుంది నాన్న అమ్మ, మేము ఇప్పుడు కాకినాడ వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ఏంటి, మేము ఇక్కడే ఉంటాం, మేమే గుడికి వెళ్ళమని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. అసలు ఈ ఫంక్షన్కి మీరు ఉండకూడదు బాలు ఈ ఫంక్షన్కి ఉంటే మేము అసలు ఆ ఫంక్షన్ మీ ఇంట్లో జరిపించమని వాళ్ళు మాతో అన్నారు, అందుకే నువ్వు ఈ ఫంక్షన్కి ఉండకు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే మీనా అయితే అదేంటి అత్తయ్య అలా అంటారు, మౌనిక ఫంక్షన్ కోసం ఈయన ఎంత కష్టపడ్డారు, ఈయన ఎన్నెన్ని చేశారు, అలాంటిది ఈయన ఉండద్దు అని మీరు ఎలా అనగలుగుతున్నారు అత్తయ్య అని చెప్పి అంటుంది. దాంతో ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. ఏమండి మీరు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు బాలు వస్తే మేము ఉండము అని అన్నారు కదా, మరి మీరైనా చెప్పండి, నేను చెప్తే వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి ప్రభావతి సత్యంతో అంటుంది. అది విని సత్యం అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా తలదించుకుని ఉంటాడు. అంతలో బాలు ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నాన్న చెప్పు నాన్న, నాకు మీరు నేను ఈ ఫంక్షన్లో ఉండొద్దు అని అప్పుడే చెప్పి ఉంటే ఈ పాటికే ఏ చెట్టో పొట్టో చూసుకొని అక్కడే ఉండేవాడిని కదా, నాకు మీరు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు, నాలో ఆశలు కలిగించి ఇప్పుడు వెళ్ళిపోమంటే నేను ఎలా వెళ్ళిపోతాను నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఏం మాట్లాడకుండా తలదించుకొని కూర్చొని ఉంటాడు. అది చూసి బాలు మీనా వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.